హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ సింప్లిఫై. ఈ వీడియోలో మనం గోడలకు చెమ్మ అంటే డ్యాంప్నెస్ రావడానికి గల కారణాల గురించి తెలుసుకుంటాం. ఒకవేళ చెమ్మ గోడలకు వచ్చి గోడలు పాడవుతున్నట్టయితే దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అతి తక్కువ ఖర్చుతో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ చెమ్మను నిర్లక్ష్యం చేయడం వల్ల బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఫ్యూచర్లో తాచు ఫంగస్ అనేవి చేరి అక్కడ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఈ చెమ్మ రావడానికి గల కారణాలు ఏంటంటే, మొదటిది వాటర్ పైప్ లీకేజెస్. ఎక్కడైనా గోడ లోపల వాటర్ పైప్ అనేది లీకేజ్ అయితే అది గోడ పైన చెమ్మ కింద ఫామ్ అయ్యి ఈ విధంగా అవుతుంది. రెండవది ఏంటంటే, బిల్డింగ్ ఫౌండేషన్ పక్కన ఉన్న మాయిశ్చర్ క్యాపిలరీ యాక్షన్ ద్వారా పైకి వచ్చి చెమ్మ కలిగిస్తుంది వాల్స్కి. దీన్నే రైజింగ్ డ్యాంప్నెస్ అని అంటారు. మీరు బిల్డింగ్ కట్టేటప్పుడే ఫౌండేషన్ మీద డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ వేసి వాల్స్ కట్టినట్టయితే పిక్చర్లో చూపించిన విధంగా ఈ రైజింగ్ డ్యాంప్నెస్ అనేది చాలా వరకు అరికట్టచ్చు. ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్ళినట్టయితే ఎటువంటి చెమ్మనైనా అతి తక్కువ ఖర్చుతో ఈ విధంగా మనం రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అఫెక్టెడ్ ఏరియాలో పెచ్చులుగా ఉన్న పెయింట్ ఇంకా ప్లాస్టరింగ్ని మొత్తం స్కేప్ చేయాలి. చెమ్మ లేని ప్లేస్లో స్కేప్ చేసిన పెయింట్ ఊడదు, ఎందుకంటే అక్కడ డ్యామేజ్ అనేది జరగలేదు. లూజ్గా ఉన్న మెటీరియల్ కంప్లీట్గా స్కేప్ చేశాక ఈ విధంగా నెక్స్ట్ ఐరన్ బ్రష్ పట్టుకొని మనం ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం రబ్ చేసుకోవాలి. ఎందువల్లంటే మనం వాటర్ ప్రూఫింగ్ చేయబోతున్నాం ఏరియా మొత్తాన్ని. ఇలా ఐరన్ బ్రష్తో మనం రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం అప్లై చేసే వాటర్ ప్రూఫింగ్కి ఇంకా ఆ ఎఫెక్టెడ్ ఏరియాకి అంటే గోడకి మంచి బాండింగ్ అనేది ఉంటుంది. సర్ఫేస్ మొత్తం బాండింగ్ కోసం ఐరన్ బ్రష్తో రబ్ చేసుకున్నాక ఈ విధంగా మనం బ్రష్ పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవాలి. డస్ట్ పార్టికల్స్ అవి లేకుండా ఈ విధంగా. ఇప్పుడు డ్యాంప్నెస్ ఎఫెక్టెడ్ ఏరియా వాటర్ ప్రూఫింగ్ అప్లికేషన్కి రెడీగా ఉంది. వాటర్ ప్రూఫింగ్ కోసం ఇక్కడ మేము డాటర్ ఫిక్సిడ్ 301ని తీసుకోవడం అనేది జరిగింది. దీంతోపాటు సిమెంట్ని కూడా యూజ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఎలా అంటే 1.5 కప్ సిమెంట్కి 1 కప్ డాటర్ ఫిక్సిడ్ 301 అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులోని యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా. ఎటువంటి సిమెంట్ లంప్స్ అవి లేకుండా ఈ విధంగా కంప్లీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ ప్రూఫ్ మెటీరియల్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని గోడకి 2 కోట్స్లో మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఫస్ట్ కోట్ మొత్తం టాప్ టు బాటమ్ అంటే ఓన్లీ వెర్టికల్గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కోట్ అప్లై చేసి అది డ్రై అయిపోయాక సెకండ్ కోట్ హారిజాంటల్గా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 కోట్స్ అనేది అప్లై చేసుకోవడం అనేది ఉంటుంది గోడ పైన. మనకు ఫ్యూచర్లో ఇంక ఈ ప్లేస్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెక్ సింప్లిఫై.